రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చాలా తీవ్రంగా ఉద్రిక్త వాతావరణం అక్కడ ఏర్పడింది. కారణం ఏంటంటే చాలా మంది కూడా ఎవరైతే అక్కడ సోనం వాంగ్చుక్ అనే ఒక వ్యక్తి నీట్ పేపర్ లీక్ కి సంబంధించి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. రీసెంట్ గా ఢిల్లీ పోలీసులు దాన్ని భగ్నం చేశారని చెప్పి, అలాగే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు పేపర్ లీక్ చేసిన వారిపైన అంటూ కూడా చాలా మంది ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో చాలా మంది అంటే వచ్చిన వారు స్టూడెంట్సా ఇంకెవరా అనేది అర్థం కావట్లేదు. అండ్ చాలా మంది అక్కడికి వచ్చి పోలీసులతో గొడవ పడుతున్న ఇదంతా కూడా బయటకు వచ్చింది. సో కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అండ్ స్టూడెంట్స్ మధ్య పోలీసుల మధ్య చాలా గట్టిగానే వాగ్విదం జరిగింది. పోలీసుల యొక్క వాహనాలను కూడా వారు తగలబెట్టిన పరిస్థితి, అలాగే పోలీసులు కూడా వారిపైన చార్జ్ చేసిన పరిస్థితి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడేందుకు మనతో పాటు జూమ్ కాల్లో జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఇది నీట్ పేపర్ లీక్ కి సంబంధించా లేకపోతే మన దేశం పైన ఏదైనా కుట్ర జరుగుతుందా? పక్కన నేపాల్లో జరిగినట్టు, పక్కన బంగ్లాదేశ్ లో జరిగినట్టు గవర్నమెంట్ ని దించడానికి ఏదైనా కుట్ర జరుగుతుందా అనే అంశంపై మనతో మాట్లాడతారు. నమస్తే అండి. సో ఎలా స్పందిస్తారు ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ గారు చేసే నిరాహార దీక్షకు సంబంధించి, అలాగే అక్కడ జరుగుతున్న గొడవల గురించి? ఈ 2 వారాలుగా ఢిల్లీలో జరుగుతున్న ఇది ఒక ముసుగు ఉద్యమం అనాలి మనం. అలానే దీని గురించి కూడా మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ఉద్యమం అనేది నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అనేది మాత్రం ఒక సాకు. అసలు వీళ్ళ లక్ష్యం ఏంటంటే ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన సోనం వాంగ్చుక్ గాని, అలానే కొన్ని ఈ మత సంస్థలకి చెందిన వ్యక్తులు గాని, వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఈ బిల్లు అమెండ్మెంట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుందో భారత ప్రభుత్వం, ముఖ్యంగా దీన్ని అడ్డుకోవటం లక్ష్యంగా 21వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే వీళ్ళు 20వ తారీఖు అక్కడ ధర్నాకి ప్లాన్ చేయటం జరిగింది. దానికి ముందు నుంచి అతను నిరాహార దీక్ష అని చెప్పి సోనం వాంగ్చుక్ కి ఏం సంబంధం, అసలు నీటి ప్రశ్నాపత్రం లీకేజీకి సోనం వాంగ్చుక్ కి ఏం సంబంధం? అంటే అతని ప్లాట్ఫామ్ అసలు ఇది కాదు. అసలు అతనికి ఈ ఉద్యమంతో ఏ పని లేదు. కానీ ఎందుకు అతను కూర్చోవాల్సి వచ్చింది? అయితే నీటి పరీక్ష ఈ ప్రశ్నాపత్రం లీక్ అయితే సంబంధం లేకుండా ఈ ఉద్యమంలో అతను చొరబడటం అనేది విద్యార్థులని పక్కకి జరిపి మళ్ళీ ఈ తుక్డే గ్యాంగ్ గాని, మతానికి సంబంధించిన వ్యక్తులు గాని కొంతమంది వీళ్ళు యాంటీ హిందూ ఈ ముఠాలు వీళ్ళంతా దిగిపోయి ఈ ఉద్యమం మొత్తాన్ని హైజాక్ చేయడం జరిగింది మనం గమనిస్తే. అయితే దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఈ మిషనరీ మాఫియాలు ఏవైతే ఎఫ్సిఆర్ఏ వాళ్ళు అమెండ్మెంట్ బిల్లు పాస్ చేద్దాం అనుకున్నారో, ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ ఏదైతే దాన్ని వీళ్ళు సవరించి దానిలో ఉన్న లోటుపాట్లు ఏవైతే మిషనరీ సంస్థలకు కానీ, కొన్ని ఎన్జిఓలకు కానీ, వీటన్నిటికీ ఎక్కడైతే ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయో వాటి మీద రెగ్యులేషన్ యాక్ట్ అన్నమాట. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. ఈ యాక్ట్ ని వాళ్ళు అమెండ్ చేయటానికి, అంటే విచ్చలవిడిగా ధన ప్రవాహం ఎన్జిఓలకు వచ్చి తద్వారా ఈ ఎన్జిఓలు ఒక ఆడిట్ కానీ ఏది లేకుండా వాళ్ళ లక్ష్యాలు ఎలా ఖర్చు పెట్టారని కానీ ఇవేమీ తెలియకుండా ఇప్పటి వరకు ఆయన దొంగ నాటకాలకి ముగింపు పలకటానికి దాదాపుగా ఇట్లా మనం చూస్తే ఒక దేశంలో మనం నమ్మలేరు మీరు, ఒక 4,000 కోట్ల పైన విదేశీ నిధులైతే ఈ ఎన్జిఓలకి రావడం జరుగుతుంది. దాదాపుగా మనం ఈ భారతదేశంలో చూసుకుంటే ప్రతి 100 మందికి ఒక ఎన్జిఓ ఉంది. అన్ని లక్షల ఎన్జిఓలు ఉన్నాయి ఇండియాలో. ఈ ఎన్జిఓలన్నీ ఏం చేస్తున్నాయి నిజం చెప్పాలంటే? ఈ ఎన్జిఓలన్నీ ప్రజలకు సేవ చేస్తున్నాయి. ఆ ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజలు ఇంకా ఈ అరకొర సౌకర్యాలతోనో లేకపోతే ఇంకో దానితోనో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమొస్తుంది? ఈ ఎన్జిఓలన్నీ ఇంత నిక్కచ్చిగా వీళ్ళు సేవ చేస్తే. అయితే ఈ ముఖ్యమైన వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బిల్లుని, ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుని వీళ్ళు అడ్డుకోవటానికే ఒక మిషనరీ మాఫియా అయితే ఈ అంతర్జాతీయ కుట్రకి అమలు చేయటం జరిగింది. దాన్ని భారత ప్రతినిధిగా ఈ సోనం వాంగ్చుక్
వ్యవహరించడం. అంటే వాళ్ళు ఇతన్ని ముందు పెట్టి చేయించే పనిలో భాగంగానే ఇతని ప్రవేశం అయితే జరిగింది ఈ ధర్నాలో. సిజేపీ పార్టీకి సంబంధించి అదే సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిన సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అండ్ వారు కూడా అతనితో కలిసి అక్కడ ప్రొటెస్ట్ చేయడం, అతను నిరాహార దీక్ష భగ్నం చేయగానే మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అతను నిరాహార దీక్షకి కూర్చోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో చాలా మంది అంటే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు చాలా మంది అక్కడికి వెళ్ళడం, వారు కూడా దీక్ష చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని ఎలా చూడాలంటారు? వీటిలో అడ్డుకోవటం ఏముందండి. ఇప్పుడు అసలు వాళ్ళ లక్ష్యం ఏంటి? నీట్ పేపర్‌కి వాళ్ళు ఏంది ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. అదే గదా! అంతేనా? ఇంకేమన్నా ఉందా? కారణం అదే గదా! కానీ అక్కడ ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఏం జరుగుతుంది? అక్కడికి వచ్చిన వాళ్ళెవరు? ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళెవరు? మీకు నిన్న చూసారా ఒక పోలీస్ వ్యాన్‌ని తగలబెడటానికి ఒక ముస్లిం వ్యక్తి. అంటే మనం అది ఆ మాట ఎట్లా చెప్పగలుగుతున్నామంటే అతని వేషధారణను బట్టి మనం ఈజీగా చెప్పేయొచ్చు. అగ్గిపుల్ల గీసి తగలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. విద్యార్థులు ధర్నా చేయాల్సిన పద్ధతి అదేనా? ఇంకొక విద్యార్థి పోలీసుల మీద పెప్పర్ స్ప్రే జల్లాడు. రాళ్ళు పెట్టి కొట్టడం పోలీసులు వారిని. అలానే కొంతమంది లేడీస్ మనం చూస్తే పోలీసు వాళ్ళని ఎక్లింగ్‌గా మాట్లాడుతూ వాళ్ళని హేళన చేయటం. ఇవి చూస్తే అక్కడ శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు ఊరికే ఉంటారా? ఇలాంటివి చేసి రెచ్చగొడితే పరిస్థితి అదుపు తప్పితే వాళ్ళు లాఠీ చార్జ్, టియర్ గ్యాసు మనకి ఇంకా నిన్న కామెడీ ఏందంటే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అక్కడ వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఆ సంఘీభావం ప్రకటించిన వాళ్ళల్లో మనకి కేరళ ముఖ్యమంత్రి ఆయన కూడా ఉన్నాడు. ఆ కామెడీ ఏందంటే ఇక్కడ ఈ విద్యార్థుల్ని ఆయన సపోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటించాడు. ఆయన సీఎంగా ఉన్న ఆయన రాష్ట్రంలో విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్ళని చెల్లచెదరగా పిచ్చికొట్టుడు కొట్టి పంపించారు తరిమి. మరి అక్కడ సీఎం ఉండి ఆయన చేసిన పనేంది? ఇక్కడికి వచ్చి వీళ్ళకి సంఘీభావం ఏంటి? వీళ్ళెంత ద్వంద్వ వైఖరి అంటే డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మనం చూసుకుంటే ఈ ఫౌండేషన్స్ గాని, ఎన్‌జీఓలు గాని వీళ్ళకి మనం చూసుకుంటే అసలు ఫస్ట్ సోనం వాంగ్‌చుక్ ఫస్ట్ ఒక ఆమెని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవటం ఇవి జరిగినాయి. దానిలోనే ఎస్ఈసీఎంఓఎల్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది ఎవరిదంటే ఇతనే నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ ఎస్ఈసీఎంఓఎల్. ఈ రెబెక్కా నోమన్ కనెక్షన్ అనే ఇది ఫుడ్ ఫౌండేషన్ నెట్వర్క్ సంబంధించిన ఒక సంస్థ ఇది. దీనికి ఇతని ఫారెన్ నుంచి సోనం వాంగ్‌చుక్ ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆమె దాని ప్రతినిధి. వీళ్ళకి ఏందంటే డాన్ చర్చ్ అనేది ఒక ఎయిడ్. ఈ డాన్ చర్చ్ ఎయిడ్‌కి ఆర్థిక వనరులతో ఎక్కువ భాగం పేరు మోసిన అంతర్జాతీయ మిషనరీ మాఫియా అయిన జార్జ్ సారోస్ దగ్గర నుంచే ఈ ఫండింగ్ వస్తుంది. క్లియర్‌గా అర్థమవుతుందా? సోనం వాంగ్‌చుక్ మొదటి భార్య దానికి ప్రతినిధి. ఇక్కడ ఇండియాలో సోనం వాంగ్‌చుక్‌తో కలిసి వాళ్ళు పనిచేశారు. సింపుల్‌గా చెప్పాలంటే మీరు జార్జ్ సారోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అతనిది. దాన్ని డాన్ చర్చ్ ఎయిడ్ ఎస్ఈసీఎంఓఎల్ అది ఇక్కడ వీళ్ళు సోనం వాంగ్‌చుక్ పెట్టింది. ఈ సోనం వాంగ్‌చుక్ అంటే అక్కడి నుంచి ఫ్లో 2 భాగాలు ఇక్కడికొచ్చి సోనం వాంగ్‌చుక్ ద్వారా ఇండియాలో ఈ ఫండ్స్ అన్ని స్ప్రెడ్ అవుతాయి. ఎవరికి స్ప్రెడ్ అవుతాయి అంటే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కి స్ప్రెడ్ అవుతాయి. ఈ ఫండ్ ఫ్లో అంతా అంతర్జాతీయ మిషనరీ నుండి వాంగ్‌చుక్ కి లింక్ అన్నమాట. ఈ ఆర్థిక సంబంధాల వల్లనే సోనం వాంగ్‌చుక్ ఇప్పుడు ఈ మిషనరీ మాఫియాకి ట్రంప్ కార్డ్ లాగా ఈయన ఇక్కడ వ్యవహరిస్తున్నాడు. ఈ మిషనరీ మాఫియా మొత్తం శక్తిని కూడగట్టుకొని సోనం వాంగ్‌చుక్ కి కేంద్రంగా పెట్టి మొత్తం కథను నడిపిస్తుంది. టార్గెట్ ఏంటంటే ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్. ప్రస్తుతానికి 2015 నుండి ఫుడ్ ఫౌండేషన్ భారతదేశంలో కార్యక్రమాలు చేయలేకపోతుంది. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ చట్టం వచ్చిన తర్వాత 2015 నుంచి దాని యాక్టివిటీ ఇక్కడ ఫుల్ ఫెడ్జెడ్‌గా చేయలేకపోతుంది. దీనివల్ల ఈ అమెండ్మెంట్ బిల్ గనక ఇప్పుడు ఇంకా పాస్ అవుతే ఇంకా టైట్ అయిపోయి ఇది మనకి ఇక్కడ ఇండియాలో ఒక నయా పైసా కూడా మనం ఫండింగ్ చేయలేము. ఇట్లా దేశానికి వ్యతిరేకంగా
ఈ బొద్దింకలు, ఈ కాక్రోచ్ బ్యాచ్, జంజీగాళ్ళు, ఈ చదువు లేకుండానే వీడు సిబిఎస్ఈ చదివానంది, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ ఏందని అడిగితే నీళ్లు నవ్వులుతుంది. అమ్మాయి సిబిఎస్ఈ చదివింది, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ ఏందని జర్నలిస్ట్ అడిగితే నాలుగు చదువుకుంటా దిక్కులు వస్తుంది. అంటే అక్కడ అంతా ఇలిటరేట్ ఫెలోస్, మత ఘర్షణలు రేపటానికి అచ్చంగా వచ్చిన వాళ్లే తప్ప నిజమైన ఈ విద్యార్థులు ఎవరు లేరు అక్కడ. మీరు ఇంకోటి మనం కూడా చూస్తే కోట అనే ఏరియాలో ఈ నీట్ రాసిన తర్వాత సీట్లు సంపాదించి ర్యాంకులు వచ్చి నిన్న విద్యార్థులంతా అక్కడ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అర్థమైంది? అంటే యాక్చువల్ గా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, చాలా మంది ఉత్తీర్ణులు అయ్యారు, మంచి మంచి ర్యాంకులు సంపాదించారు. ఇప్పుడంతా కౌన్సిలింగ్ అంతా రెడీగా ఉన్నారు. అవును, కౌన్సిలింగ్ జరగబోతున్నాయి ఇప్పుడు. నేనే అదే ఇప్పుడు ర్యాంక్ వచ్చిన విద్యార్థులందరూ నిజమైన విద్యార్థులు, ఎగ్జామ్ రాసి నిజంగా విద్యార్థులైన వాళ్ళు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు మీద సంబరాలు చేసుకోవడం కూడా మనం విజువల్స్ చూసాం, మనం వీడియోలు. విద్యార్థులు గాని ఈ వృద్ధ పతివ్రతలు, ఈ వృద్ధ విద్యార్థులు అంటారు వీళ్ళని, వృద్ధ విద్యార్థులు, వీళ్ళంతా రోడ్డు ఎక్కి ప్రొటెస్ట్. ఏది నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, వాడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఇప్పుడు ఏకంగా మోడీ ఏకంగా మోడీ రాజీనామా చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయటం, ఎడ్యుకేషన్ మినిస్టర్ దిక్కులేదు, రాజీనామా ఎందుకు చేస్తాం పోండి అన్నాడు, వాళ్ళు పట్టించుకోవాలి. ఏకంగా ఇప్పుడు మోడీ రాజీనామా చేయాలి. దీనికి ఏంటి, ఇంక మళ్ళీ మన ఇంకో జంజీ బీజేపీకి బలమైన సపోర్టరు, బీజేపీ ఎన్నిసార్లు అధికారం రావటానికి ముఖ్య పాత్ర వహించిన బీజేపీ కోర్ లీడర్ అయినటువంటి బాలబ్రహ్మచారి రాహుల్ గాంధీ, ఆయన నిన్న ఉద్యమంలోకి వచ్చి రక్తం చెందించాడు. మీరు ఈ కామెడీని చూస్తే నీటి ప్రశ్నాపత్రం రాహుల్ గాంధీకి ఏం సంబంధం? ఈయన కరెక్ట్ గా పెళ్లి చేసుకొని సక్రమంగా పిల్లలు కనుకుంటుంటే వీళ్ళ పిల్లలు రాస్తారు నీటి రాజు వయసు. సరే ఇప్పుడు నిన్న దిగాడు ఫారెన్, ఏదో అక్కడేవో నిన్న మొన్న ఫోటోలు వీడియోలు ఏవో వైరల్ అయినాయి. అక్కడ ఇద్దరు పిల్లలు ఒక ఆమెతో విహారయాత్రలు, బోట్ షికార్లు చేయటం, ఈ ఫోటోలు ఏవో లీక్ అయినాయి. అదేదో ముసుగు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేసి వచ్చాడు. ఇటు పక్క ఉద్యమాన్ని రెచ్చగొట్టి అటు పక్క పోయి విహారయాత్రకు పోయాడు అని విమర్శలు వచ్చినాయి. నిన్న సడన్ గా ఎంట్రీ ఇచ్చి బాలబ్రహ్మచారి ఇక్కడ ప్రొటెస్ట్ చేయటం, ముక్కులోంచి రక్తం వచ్చిందంట. ఎవడు గుద్దాడో మరి ఏం జరిగిందో మనకైతే తెలియదు. ఈయనకి ఏమన్నా అంటే మనం సినిమాలో చూపిస్తాం కదండి, కొంచెం అదేవో ఈ టాబ్లెట్లు లాంటివి ఉంటాయి, అవి వేసుకొని ఇట్లా గట్టిగా మనం ప్రెస్ చేయగానే మనకి ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి రక్తం వస్తుంది. ఆ ప్లేస్ ఆ ఏరియాలో పెట్టి వాటిని ప్రెస్ చేస్తే మరి అట్లాంటి జిమ్మిక్లు ఏమైనా చేసాడేమో మనకు తెలియదు, కానీ ఈయనకు ముక్కు పగిలి రక్తం వచ్చింది ఇది అన్నాడు. ఈ మిగతా కాంగ్రెస్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో ఉండి బయటకు వచ్చిన ఎంపీలు వీళ్ళందరూ అసలు ఇంకా చెప్పాలంటే ఏ చదువు సంజ లేని వాళ్ళు వాళ్ళ స్టేట్లో, ఇప్పుడు ఈవెన్ పంజాబ్ లో మీరు చూడండి, పంజాబ్ లో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని పిచ్చి కొట్టి రోడ్ల మీద లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ లేకపోతే ఈ వాటర్ పంపింగ్ ఇది ఉంటుంది చూసారా, వాటర్ కొడతారు. అవి చేసిన వాళ్ళు పంజాబ్ సంబంధించి, పంజాబ్ లో ఎవరండి ఇప్పుడు ఉంది, ఆపు గవర్నమెంట్, కేజ్రీవాల్ గారి పార్టీ, దాని సీఎం వాళ్ళు వచ్చి ఇక్కడ సంఘీభావం ప్రకటిస్తారు. అక్కడేమో పిచ్చి కొట్టుడు కొడతారు విద్యార్థుల్ని. మరి ఇక్కడేమో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అంటే అసలు మీకు ఇక్కడ ఇంకో జోకు తెలుసా మీకు? ఒక రకంగా చెప్పండి, బీజేపీ వాళ్ళు మంచి స్ట్రాటజీతో వేయించి చూస్తున్నారు. దాదాపుగా ఒక 900 మందిని ప్రొటెస్ట్ చేసి నిన్న ఇట్లాంటి దారుణాలకి, అలజడులకి, దాడులకి చేసిన వాళ్ళని ఒక 900 మందిని గుర్తించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 20 మంది పెద్ద ఆఫీసర్లతో, ఆఫీసర్ క్యాడర్ ర్యాంక్ వాళ్ళని ఒక 20 మంది పర్యవేక్షణలో పోలీస్ టీం మొత్తం డ్రోన్ కెమెరాలు కానీ అట్లనే సీసీ కెమెరాలు కానీ వీటి ద్వారా ఎవడెవడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఈ విధ్వంసానికి కారకులు అయ్యారో వాళ్ళందరినీ గుర్తించే పనిలో ఉన్నారు. వాళ్ళలో నిన్న రాత్రికే సగం మందిని వాళ్ళు ఎత్తడం జరిగింది పోలీసు వారు. అలానే మిగతా వాళ్ళకి కూడా
ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరిని ఎత్తిన తర్వాత ట్రీట్మెంట్ వాళ్ళకి ఉంటుంది. కేసులు బుక్ అవుతాయి. దీనిలో భాగంగానే అమిత్ షా గాని వీళ్ళు అసలు కేవలం వాళ్ళు ధర్నాకి వాళ్ళు పర్మిషన్ తీసుకుంది ఒక్క రోజుకే అండి. హ్మ్. ఇప్పుడు ఎవరన్నా మీరు చూడండి, మేమేదో మీటింగ్ పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి అని చెప్పి పోలీస్ వాళ్ళకి పర్మిషన్‌కి పెట్టుకుంటాం లెటర్. అలానే ఢిల్లీ పోలీస్‌కి వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే ఒక రోజుకి వాళ్ళు అడిగారు. ఒక రోజుకి పర్మిషన్ ఇచ్చారు. హ్మ్. కానీ ఒకరోజు పర్మిషన్ తీసుకొని 20 రోజులు నిరాహార దీక్ష అని చెప్పి అక్కడ టెంటేసి నాటకాలు చేసి కూర్చొని, ఈ యాంటీ హిందూ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇటువంటి వాళ్ళందరూ కూర్చొని అక్కడ పిచ్చివాగుడు నోటికొచ్చింది వాళ్ళు. అల్లా పేరే శాశ్వతంగా ఉంటుంది. అల్లాయే దేవుడని చెప్పి పాడామె ఒకామ. హ్మ్. వీడెవడో వచ్చి ఈ పనికిమాలినోడు మనకి ఈ రంగులేసుకొని తిరిగే ఎదవ మొహోడు ఒకడు ఉన్నాడు మనకి 'ప్రకాష్ రాయ్.' వాడేమో 'జై శ్రీరామ్' అని అంటాడు. ఇవన్నీ నినాదాలు అక్కడికి ఎందుకొస్తాయి? హ్మ్. కమ్యూనల్ స్పీచ్‌లు అక్కడ ఎందుకు రావాలి అసలు? హ్మ్. అక్కడ ఉద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒకరోజు పర్మిషన్ తీసుకొని 20 రోజులు నిరాహార దీక్షలు ఇవి చేసినా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కామ్‌గుంది అంటే, ఇట్లాంటి బొద్దింకలు, ఇటువంటి చీడపురుగులు, ఇట్లాంటి యాంటీ నేషనల్ ఎలిమెంట్లు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరిని బయటికి రప్పించడానికి పొగబెట్టి కలుగులోంచి బయటికి తెప్పిస్తారు చూసారా? ఆ టైపులో ఈ కలుగుల్లోంచి ఈ ముసుగులో ఉన్న వాళ్ళు అందరూ ఎవడెవడైతే బయటికొస్తాడో వాళ్ళందరిని గుర్తిచ్చి వాళ్ళకు పని పట్టాలి అంటే ముందు వాళ్ళ మాస్కులు తీసి బయటకు రావాలి గదా! ఆ మాస్కులు తీయించే పనిలో వీళ్ళు కామ్‌గా ఉన్నారు. పర్మిషన్ లేదు అని జెప్పి మీకు రెండో రోజే అక్కడి నుంచి మొత్తాన్ని తరిమేయొచ్చు పోలీసు వాళ్ళు. ఢిల్లీ పోలీసు వారు. కానీ హ్మ్. ఆ పని చేయలేదు అంటే కారణం ఇదే. వాళ్ళకి పర్మిషన్ తీసుకొని టైమ్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని అక్కడి నుంచి తరిమేయొచ్చు ఆళ్ళని. ఆ పని ఎందుకు చేయలేదు అంటే ఎట్లంటే మేకవన్నీ పుల్లుంటాయి గదా! కొన్ని. హ్మ్. అటా ముసుగులు తీసి బయటికి రావటానికే వెయిట్ జేశారు. ఇవాళ అది జరిగింది. ఇప్పుడు జల్లెడ పడుతున్నాడు. లోకలు, నాన్ లోకలు ఎవడెవడొస్తాడు ఫేస్ రికగ్నైజేషన్‌తో అత్యంతమైన టెక్నికల్ సపోర్ట్‌తో వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాచమర్యాదలతో సన్మానం చేసే కార్యక్రమం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇది అమిత్ షా ఏసిన మంచి స్కెచ్. దీనిలో ఈళ్ళు ఇండైరెక్ట్‌గా ఏదో వాపుని చూసి బలుపు అనుకోని మాకింత సపోర్ట్ ఉంది అనుకున్నారు గానీ, మీరు ఈ ప్రొటెస్ట్‌కి బంగ్లాదేశ్ ఈ మైనారిటీకి సంబంధించిన సంస్థలు సపోర్ట్ చేయటం ఏంది మీరు చెప్పండి? పక్క దేశంలో ఉన్న బంగ్లాదేశ్‌లో ఉన్న అవును. మైనారిటీ సంస్థలు ఓపెన్‌గా లెటర్‌లు ఇష్యూ చేసినాయి సపోర్ట్ చేస్తున్నామని. హ్మ్. వాడెవడో వచ్చి ఇది మళ్ళీ మరొక నేపాల్ చేస్తాం అంటాడు. నిన్నెవడో యాజిటీషియన్‌లో వాడి స్టూడెంట్ పేరుతో ఎవడో వచ్చి వాడిని చూసి అంతా అంకుల్స్‌ను ముసలోళ్ళే అక్కడ. హ్మ్. స్టూడెంట్స్ పేరుతో మీరు చూడండి సోషల్ మీడియాలో కూడా మాకు సపోర్ట్ చేసి ఈ జంజీ ఉద్యమానికిను దీనికి మీరు వీడియోలు పెడితే 50,000 ఇస్తామని చెప్పి ప్రమోషన్‌లు కూడా వాళ్ళు కొంతమందిని అడగటము, అతనికి పంపించిన మెసేజ్‌తో ప్రూఫ్‌తో చూపించి అతను చెప్పటం కూడా జరిగింది. సార్ అలాగే నిన్న అక్కడ జంతర్ మంతర్ దగ్గర పోలీసులు ఎవరైతే గొడవలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక మహిళ మరి పాలిస్తాన్ జెండా పట్టుకుని ఆమె వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ ఆమె చేతిలో జెండా లాక్కుని దాన్ని చించివేశాడు. సో, ఆ వీడియో కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటకొచ్చింది. అది కూడా చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు నేను ఇందప్పుడు చెప్పింది బంగ్లాదేశ్ చెప్పాను. అమెరికా, చైనా, పాలస్తీనా, బంగ్లాదేశ్, పాకిస్తాను ఒకటేనండి. ఇప్పుడు మన భారతదేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, పైకొస్తుంది. భారతదేశం అభివృద్ధి చెందడానికి వీల్లేదు. వీళ్ళందరి ఎయిము, ఆబ్జెక్ట్స్ అదే గదా! దానికి సంబంధించి వాళ్ళ సపోర్ట్. ఇది మనం ముందు నుంచి చెబుతుందే. షారోజ్ నుంచి ఫండింగ్ డైరెక్ట్‌గా సోనం వాంగ్‌చుక్ పెట్టిన ఎన్‌జీఓకి ఫండింగ్ వస్తుందనేది ప్రూవ్ అయింది గదా! నేను ఇప్పుడు ఇందాక గూడా మీకు చెప్పా గదా! మొత్తం. ఆ లింకులతో సహా చెప్పా గదా! వాటి పేర్లు చెప్పా గదా! అంటే వీళ్ళు ఏం ఇతను ఇక్కడ పావుగా వాడుకొని వీళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటి? అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే భారతదేశము ఇంతకు ముందులాగే ఉండాలి. హ్మ్. మీకు అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ అది ఇంతకు క్లియర్‌గా ముందులా అంటే చెప్పనా? ఇంతకు ముందులాగా అంటే, ఇక 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే భారతదేశాన్ని పాలించి డెవలప్‌మెంట్ లేకుండా, శత్రు దేశాలతో చేతులు కలిపి, ఇక్కడ మత కల్లోలాలకు గాని, వీటికి గాని కారణమయ్యి, ఇక్కడ సొంత దేశం మీద, సొంత ప్రజల మీద ప్రేమ లేకుండా వాళ్ళ అభివృద్ధికి
ఏమాత్రం ఉపయోగం లేకుండా వీళ్ళు అరాచకమైన పాలన ఎట్ట చేశారో, అదే గత పాలన అంటే అదే నేను ఇందాక చెప్పింది. గతంలో లాగే ఉండాలి భారతదేశం అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు జరుగుతున్న ఈ పుష్కర కాలం నుంచి భారతదేశం ఏందంటే, రష్యాతో మెరుగైన సంబంధాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి. రష్యాతో వ్యాపార ఒప్పందాలు గాని, అట్లానే మిగతా అన్ని దేశాలు ప్రతి ఒక్కడు ఏందంటే, ఈ నిశానిగాళ్ళు మన తెలుగు యూట్యూబర్లు ముఖ్యంగా కొంతమంది ఉన్నారు. ఈ అమ్మ ఆమె మోడీంద్ర ఆ దేశం మాత్రం, ఈ దేశం మాత్రం ఇండియాలో కన్నా భారతదేశంలో ఉండడు. ఎక్కువ విదేశాల్లో ఉంటాడు. ప్రపంచ దేశాల్లో ఇవాళ యుఎన్ఐలో గానియండి, మీరు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో గాని, ఓటింగ్‌లో గాని, G7 దేశాలు గాని, ఎక్కడైనా మీరు అంతర్జాతీయ వేదికల మీద భారతదేశానికి ఎవడైనా సపోర్ట్ రావాలి అంటే, ప్రపంచ దేశాల్లో దాదాపు చాలా దేశాలు భారత్‌ని కాదనే పరిస్థితి ఈ రోజు లేదు. ఇంతకుముందు భారతదేశాన్ని పట్టించుకున్నోడు లేడు. భారతదేశానికి విలువే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా! చిన్న దేశాల దగ్గర నుంచి పెద్ద దేశాల వరకు భారతదేశానికి వాళ్ళు ఇస్తున్న ప్రిఫరెన్స్ గాని, దానికిచ్చే గౌరవం గాని అది విపరీతంగా పెరిగింది. వ్యాపార ఒప్పందాలు వాళ్ళు ముందుకు రావటం భారతదేశంతో చేసుకోవటానికి గాని, ఇవన్నీ జరగటం వల్ల మనకి అది కంటగింపు కదా! మిగతా అమెరికా, చైనా లాంటి దేశాలకి. ప్లస్ ఇక్కడ ఇంకొకటి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని భారతదేశాన్ని అస్థిరపరచాలి అంటే, బలంగా ఉన్న బీజేపీ పార్టీని ముందు కూలదోయాలి. కూలదోయాలి అంటే బీజేపీ పార్టీని ఏ రకంగా కూలదోస్తాము అంటే, మతం పేరుతో విడగొట్టాలి. మతం పేరుతో విడగొట్టాలి అంటే, మనకి వేరే మతాలకు సంబంధించిన ఇంతకు ముందులాగా ఫ్రమ్ ది బిగినింగ్ ఇన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇక్కడ ఈ మిషనరీలకిను మిగతా మత సంస్థలకి ఎట్లయితే ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయో అవి విచ్చలవిడిగా రావాలి. అవి కూడా రావటానికిను ఇక్కడ దేవురిచ్చుకొని ఇప్పుడు రేపొద్దున చూడండి, ఇప్పుడు ఈ ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ బిల్లు కూడా అమలైతే పార్లమెంట్‌లో అది పాస్ అవ్వగానే ఇక్కడ చూడండి ఇంకా అడుక్కునే పరిస్థితికొస్తారు. ఇక్కడ పాపం ఇంకా ఏం లేదు. ఇక్కడేదో 4 స్పీచ్‌లు ఇచ్చుకొని దశంభాగాలు దొబ్బి లేకపోతే ఇంకో రకమైన చేష్టలతోనో ఇక్కడ ఈడు బానే ఉంటాడు. వీడిని నమ్ముకొని వచ్చేవాళ్ళేమో పేదరికంలోకి పోతూ ఉంటారు. ఎందుకంటే వాడు ఈ దశంభాగాలు వాడికి ఇచ్చి వీడేమో ఇక్కడ ఒక డూప్లెక్స్‌ల మీద డూప్లెక్స్‌లు ఇల్లు కడుతుంటాడు. ఓకే. ఇట్లా ఇటువంటి వాటికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. ఇటువంటివి ఇంక చెల్లవు. ప్రతి నయా పైసాకి లెక్క చెప్పాల్సిందే. ఇవన్నీ బాధాకరం కదండీ! అందుకని చెప్పి ఇప్పుడు ఇది కేవలం ఇదంతా దొంగ నిరాహార దీక్షలు, దొంగ ఉద్యమాలు ఇవన్నీ. అసలు సీక్రెట్ ఎజెండా అనేది నీట్‌కి సంబంధించింది కాదు. నీట్‌ది ఒక రకంగా చెప్పాలంటే అయిపోయిన గతం అది. లీకేజ్ అయిపోయింది. మీకు ఏప్రిల్‌లోనే లీక్ అయిన 10 రోజులకే సెంట్రల్ మినిస్టర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్‌గా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాడు. ధర్మేంద్ర ప్రధాన్. మా వల్ల తప్పు జరిగింది. ఇట్లా జరిగింది. దీనికి నేను దేశ ప్రజలందరికీ క్షమాపణ కోరుతున్నాను. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ నేను బహిరంగ క్షమాపణ చెబుతున్నాను. ఇటువంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా దీనికి ఒక సిస్టము, టెక్నికల్ సిస్టమ్‌తో మళ్ళీ ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అవ్వకుండా మేము దానికి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్‌తో ఇది మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాము. బలానా డేట్‌ని కండక్ట్ చేస్తామని ఆ రోజు డేట్ కూడా అనౌన్స్ చేసి నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేటు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇంకేందండి గొడవ ఏముంది ఇందులో? ఇప్పుడు విద్యార్థులు ఏమన్నా ఒక సంవత్సరం నష్టపోయారా? లేదు కదా! కొంతమంది ఎవరైతే దీన్ని తట్టుకోలేక ఇప్పుడు ఎగ్జాము తప్పితే దానికి బాధపడి ఆత్మహత్య చేసుకోవటం వేరు. ఎగ్జాము ఇప్పుడు లీక్ అయింది కాబట్టి దీన్ని మార్చి నెక్స్ట్ ఇంకొక డేట్‌ని పెడతాము అంటే ఆత్మహత్య చేసుకోవడం మీకెట్లా అనిపిస్తుంది? అంటే జీవితం అయిపోయింది ఇక్కడితో. ఇవాళ జరిగే ఎగ్జామ్ ఇంకో 10 రోజుల తర్వాత జరుగుతుంది. ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పనేంటి చెప్పండి నాకు? అంత వీక్ మైండెడ్ విద్యార్థులు మనకి చాలా చోట్ల ఉన్నారు ఇండియాలో. ముందు వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ చేసే పని ఏదన్నా ఉంటే ఈ ఎదవ ఉద్యమాలు చేసే ఎదవలు విద్యార్థులకి స్పెషల్ క్లాసులు పెట్టి ఇట్లాంటి చిన్న వాటికి మీరు సంయమనం కోల్పోకూడదు. మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలి విద్యార్థి అనేవాడికి. జీవితంలో చాలా సాధించాలి కాబట్టి మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవటం, స్ట్రాంగ్‌నెస్ అనేది తెచ్చుకోవాలి. పేరెంట్స్ మీద మన మీద చాలా ఆశలు పెట్టుకుంటారు.
దానికి మనం అనుగుణంగా ఉండాలి గానీ, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి ఇట్లాంటి ఓవర్‌గా అతి డెసిషన్‌లు తీసుకోకూడదు. అనేది ఆ రకంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి. ఈ రకంగా ఇట్లా రోడ్ల మీద పడి పోలీసు వాళ్ళని రాళ్ళేసి కొట్టి, వాళ్ళ కంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టి ఇటువంటివన్నీ చేస్తే ఏంది పరిస్థితి? వాళ్ళు ఊరుకుంటారా కొట్టకుండా? మీకు శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకొని, ఒక రోజుకని పర్మిషన్ తీసుకొని 20 రోజులు పని చేసి, మళ్ళీ ఇక్కడంతా ఎవడెవడో సంబంధం లేని విద్యార్థులు గాకుండా ఉన్న వాళ్ళంతా వచ్చి, ఎవడో వచ్చి అక్కడ పోలీసుల మీదే దౌర్జన్యం చేస్తూ, పార్లమెంట్ ముట్టడిస్తామంటే, పార్లమెంటు ఈ దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక ఆ దేశ పార్లమెంట్ ఏ దేశానికైనా. అవునా కాదా? మన పార్లమెంట్ అంటే ఏంటండి? మన దేశంలో చట్టాలు రూపొందించబడే ఒక హౌస్. అది చాలా గౌరవం కలిగింది. నీకు నిజంగా దేశభక్తి, దేశం పట్ల గౌరవం ఉంటే పార్లమెంట్ అనే దాన్ని నువ్వు దేవాలయంగా చూడాలి. దాని మీద దాడి చేస్తాం, పార్లమెంటుని ముట్టడిస్తాం అన్నావంటే నీకు అక్కడే దేశభక్తి లేదు. నువ్వు వెధవని అర్థమైపోతుంది. ఇటువంటి వాళ్ళని తంతే ఏంటి నష్టం? తన్నాలా లోపలేసి కుల్లబడవాల. అలానే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇంటి దగ్గరికెళ్ళి ధర్నాలేంది ఈళ్ళ బొంద. అది కూడా దొంగతనంగా పోయి వాడెవడో పుట్టినరోజుకి మల్లికార్జున ఖర్గే పుట్టినరోజుకి వాళ్ళ ఇంటికి బర్త్‌డే పార్టీకని చెప్పి అక్కడికి పోతున్నాం అని చెప్పి జనాలకి దొంగచాటుగా ప్రధానమంత్రి ఇంటి మీదకి పోతే అది ఎంత సెక్యూరిటీ ప్రాబ్లమ్, నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ గదా! ప్రధానమంత్రి ఇంటి మీదకి దాడంటే నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ గాదా? ప్రపంచం అత్యంత పెద్దదైన ప్రజాస్వామిక దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇంటి మీద దాడంటే అది ఎంత అవమానకరం? నిజంగా దేశం మీద ప్రేమ ఉంది ఈ ఎదవలకి. వాడెవడో పోయి మోచేతి నీళ్ళకిను రూ. 5, రూ. 10 కక్కుర్తి పడి ఉద్యమాలని చెప్పి పోయి తన్నులు తిన్న ఎదవలీళ్ళు. వీళ్ళు విద్యార్థులా? దేశం పట్ల గౌరవం లేదు, ప్రేమ లేదు, బాధ్యత లేదు, అసలేమీ లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.